థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ మనం ఇంతకుముందు క్లాస్లో బిజినెస్ స్టాటిస్టిక్స్లో భాగంగా ఇంట్రడక్షన్ బేసిక్స్ కొన్ని థింగ్స్ అంటే ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా స్టాటిస్టిక్స్ ఆరిజిన్ అయింది, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఏ విధంగా అయింది అనేది తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, అది ఎవరు చేపడతారు, దానివల్ల ఉపయోగం ఏంటిది, సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఇంతకుముందు జరిగిన క్లాసును ఒక 1 మినిట్లో మీకు ఒకసారి నేను చెప్తాను. సో స్టాటిస్టిక్ అనేది ఏ విధంగా బిజినెస్ స్టాటిస్టిక్ అనేది ఏ విధంగా మనకు ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ అయింది అనేది చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎప్పుడైతే హ్యూమన్ సొసైటీ ఎగ్జిస్ట్ అయింది అప్పటి నుంచి ఉంది అని. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ద వర్డ్ స్టాటిస్టిక్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ స్టేటస్, ద ఇటాలియన్ వర్డ్ స్టాటో అండ్ జర్మన్ వర్డ్ స్టాటిస్టిక్ అని చెప్పుకోవడం జరిగింది. ఇందులో మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు స్టాటిస్టిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి మనకు డెరైవ్ అయిందని అడిగినప్పుడు ఈ మూడిట్లలో ఏదైనా అడగచ్చు, ఏది అడగనప్పుడు మీరు డెరైవ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ స్టేటస్ అని చెప్పడం జరగాలి. సో దాని యొక్క మీనింగ్ కూడా మనం చెప్పుకున్నాం. ఆ మీనింగ్ ఏంటంటే పొలిటికల్ స్టేట్ స్టేట్మెంట్స్ ఆర్ట్ అండి. ఓకే, సో వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఫంక్షన్స్, లిమిటేషన్స్. సో స్టాటిస్టిక్ అంటే ఏంటిది, స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది, స్టాటిస్టిక్ అనేది నేరో టర్మ్ అని తెలుసుకోవడం జరిగింది. సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్కి వస్తే మనం ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి, అదేవిధంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే ముందు మనం ఏం సేకరిస్తాం, డేటా సేకరిస్తాం. ఆ డేటా ఎన్ని రకాలుగా ఉంటుంది, సో 2 టైప్స్ ఉంటుందని చెప్పుకున్నాం, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ ఏదైతే డేటా ఉంటుందో వాటిని మనం అట్రిబ్యూట్స్ అని పిలుస్తామని చెప్పాం. అదేవిధంగా క్వాంటిటేటివ్ మనం వేరియబుల్స్ అని పిలుస్తామని చెప్పుకోవడం కూడా జరిగింది. సో డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటిది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది, మనం ఈ రెండు వర్డ్స్ని మనము ఒకే రకంగా వాడుతూ ఉంటాం. బట్ స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి డేటా అంటే ఏంటంటే మనం ఏదైతే సేకరిస్తామో రెస్పాండెంట్ దగ్గర నుంచి వెళ్ళి మనం డేటా సేకరించడం జరుగుతుందో దాన్ని మనం డేటా అంటాం. ఆ డేటాను వివిధ రకాల పద్ధతుల ద్వారా ఆర్గనైజ్ చేయడం ద్వారా దాన్ని మనం ఇన్ఫర్మేషన్లోకి మార్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిదంటే ఒక మీనింగ్ఫుల్ డేటా అన్నట్టు. సో మీనింగ్ఫుల్గా మనం డేటాను మార్చినప్పుడు అది ఇన్ఫర్మేషన్ అవుతుందండి. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా రా రా లెవెల్లో ఒక డేటా ఉంటే అది డేటా. అదే మనకు మీనింగ్ఫుల్ అర్థాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చినప్పుడు ఆ డేటానే మనము ఇన్ఫర్మేషన్గా పిలవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్స్. సో ఏ ఇన్వెస్టిగేషన్ ఏదో ఎట్లా పిలుస్తారు అనేది కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా స్టేజెస్, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. అంటే స్టాటిస్టిక్స్లో మనం ఒక క్రమంలో అంటే ఒక ఆర్డర్లో ఏ విధంగా చేస్తాము. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, అసలు స్టాటిస్టిక్స్లో ఏం చేస్తారు అంటే ఈ విషయాలు మనకు తెలవాలండి. సో ఒక ప్లానింగ్ చేసుకుంటాం. దేనికోసం అండి, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ కోసం. ఏదైతే డేటా సేకరిస్తామో ఆ డేటాను సేకరించడం కోసం ఒక స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దాని ద్వారా డేటాను సేకరిస్తాం, అదేవిధంగా ఆర్గనైజ్ చేసుకుంటాం, దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది, అనాలిసిస్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కలెక్షన్ అంటే ఏంటిది, ఆర్గనైజేషన్ అంటే ఏంటిది, ప్రజెంటేషన్ అంటే ఏంటిది, అనాలిసిస్ అంటే ఏంటిది, ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ విషయాలు మనకు తెలియాలి. ఈ విషయాలు మనకు తెలియకపోతే మన స్టాటిస్టిక్స్లో ఏం చేస్తున్నామో తెలియదు, ఏ స్టేజ్లో ఏం చేస్తున్నామో తెలియదు. అదేవిధంగా ఏదైనా ఒక మెథడ్ మనం ఫాలో అయ్యేటప్పుడు ఇందులో దేని కింద వస్తుంది, అసలు మనం ఏం చేస్తున్నాం, ఒక రకమైన మెథడ్ను మనం ఫాలో అయ్యి డేటాను మనం సంథింగ్ ముందుకు తీసుకెళ్తున్నాం అనుకుందాం. అటువంటి క్రమంలో మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నామా, దాన్ని ప్రజెంట్ చేస్తున్నామా, అనాలిసిస్ చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. ఏ దశలో మనం ఉన్నాం, ఏ దశ తర్వాత ఏముంటుంది అనేది తెలిస్తేనే మనం స్టాటిస్టిక్స్ను కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఈ క్రమాన్ని మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమాన్ని మీరు
ఏదైతే మీరు అర్థం చేసుకోలేకపోతారో, మన స్టాటిస్టిక్స్‌ని అర్థం చేసుకోవడం అనేది కష్టమైతది. అదే విధంగా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియదు. ఏదో మెథడ్ ఫాలో అయితున్నాం. ఏదో మనం ఆహ్, ఒక విషయాన్ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం గానీ, అది ఎందుకోసం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలీదు. కాబట్టి ఈ స్టేజెస్ మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ స్టేజ్ ప్లానింగ్ చేసుకోవడం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ కోసం. అదే విధంగా ప్లాన్ తర్వాత డాటాను కలెక్ట్ చేయడం. డాటాను కలెక్ట్ చేసిన తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటాం. ఏ విధంగా వివిధ రకాలైన టేబుల్స్‌లోకి, వివిధ రకాలైన సీరియేషన్‌లోకి మనము దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటాం. ఒక క్రమంలో దాన్ని ఉంచుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రజెంటేషన్ ఆఫ్ డాటా. ప్రజెంటేషన్‌లో ఏం చేస్తామంటే, మన డాటా ఏదైతే ఆర్గనైజ్ చేశామో దాన్ని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. చూసుకున్నట్లయితే అది టాబ్యులేషన్ గావచ్చు, లేకపోతే గ్రాఫ్స్ గావచ్చు, డయాగ్రామ్స్ గావచ్చు. ఆ రకంగా మనం ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే అనాలిసిస్. వెన్ ఇట్ కమ్స్ టు అనాలిసిస్, అనాలిసిస్‌లో మనం ఏం చేస్తామంటే, కొన్ని స్టాటిస్టికల్ టూల్స్ ఉపయోగించి మనం సేకరించిన డాటాను అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి స్టాటిస్టికల్ టూల్స్ అని మనం చూసుకున్నట్లయితే, మనకు ఆల్రెడీ తెలుసు మీ ఆహ్, స్ మీజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని కొన్ని మీజర్స్ ఉంటాయి. మనకు కేంద్ర స్థానం కొలతలు అని. అది మనకు బేసిక్‌గా అందరికి తెలిసే ఉంటుంది. యావరేజెస్ ఉంటాయి. ఏంటవి యావరేజెస్ అంటే మీన్ ఉంటుంది, మీడియన్ ఉంటుంది, మోడ్ ఉంటుంది, హార్మోనిక్ మీన్ ఉంటుంది, జామెట్రిక్ మీన్ ఉంటుంది. సో, వీటి ద్వారా అనాలిసిస్ చేస్తాం. ఇంకా లోతుగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఇంకా మనము డిస్పర్షన్స్ గూడా మనం కనుక్కోవడం జరుగుతుంది. అదే స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడం గావచ్చు, అదే విధంగా వేరియన్స్ కనుక్కోవడం గావచ్చు, రేంజ్ కనుక్కోవడం గావచ్చు. అదేవిధంగా వివిధ రకాలైన పద్ధతుల ద్వారా మనము అనాలిసిస్ చేస్తాం. ఇంకా డెప్త్‌గెళ్ళినట్లయితే మనము రిగ్రెషన్ ఉపయోగిస్తాం. కోరిలేషన్ గూడా ఉపయోగిస్తాం. ఇండెక్స్ నంబర్ ద్వారా అదేవిధంగా టైమ్ సిరీస్. ఈ పద్ధతులన్నీ కూడా మనము మన దగ్గర ఉన్న డాటాను అనాలిసిస్ చేయడం కోసం ఉపయోగిస్తారండి. కాబట్టి అనాలిసిస్‌లో ఏ పద్ధతులు ఉపయోగిస్తారు? ఏం చేస్తామనేది తెలవాలి. వన్స్ ఒక్కసారి అనాలిసిస్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్ప్రిట్ చేస్తామండి. అంటే ఒక అర్థవంతమైన మీనింగ్‌ఫుల్ ఒక అర్థం చెప్పడం కోసం దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది. అది కన్‌క్లూజన్‌లో మనం చేస్తాం. సో, మీనింగ్‌ఫుల్ కన్‌క్లూజన్‌నే మనం ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో, పిల్లలందరూ ఏ స్టేజ్‌లో ఏం జరుగుతది అనేది తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దశలు మనం అర్థం చేసుకోలేకపోతే మనకు స్టాటిస్టిక్స్ అనేది అంత ఈజీగా అర్థం కాదు. కరెక్ట్? రైట్. మనం ఆల్రెడీ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గురించి ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. బట్ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ కాబట్టి మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీనింగ్ గూడా తెలుసుకున్నాం ఇంతకుముందు క్లాస్‌లో. అదేవిధంగా టైప్స్ ఆఫ్ డాటా, క్వాంటిటేటివ్ డాటా, క్వాలిటేటివ్ డాటా అంటాం. అంటే 2 రకాలైన డాటాను మనం సేకరించడం జరుగుతుంది. రెస్పాండెంట్ దగ్గర నుంచెల్లి. ఒకటి క్వాంటిటేటివ్ డాటా, రెండవది క్వాలిటేటివ్ డాటా. వెన్ ఇట్ కమ్స్ టు క్వాంటిటేటివ్ డాటా, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ న్యూమరికల్ డాటా, which contains numbers 1, 2, 3, 4 like this. And coming to the qualitative data, it is also known as categorical data, which do not deals with the numbers. It includes characteristics such as color of eyes, yes or no. ఈ రకమైన డాటా ఎప్పుడైతే మనం కలెక్ట్ చేయడం జరుగుతుందో అది క్వాలిటేటివ్ డాటా అంటారు. అదేవిధంగా స్కేల్స్ ఏ విధంగా మెజర్ చేస్తాం అనేది చూసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ డాటాను కంటిన్యూయస్ డాటాలో అంటే అదేవిధంగా డిస్క్రీట్ డాటాలో మనము స్కేలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్వాలిటేటివ్ డాటా చూసుకున్నట్లయితే నామినల్ డాటా, అదేవిధంగా ఆర్డినల్ డాటాగా చూసుకోవడం జరుగుతుంది. నామినల్ డాటా అంటే మనం ఏదైతే డాటా సేకరించడం సార్ జరుగుతుందో సారీ ఫర్ ద దానికి డిస్టర్బెన్స్. ఓకే. సార్ ఆల్రెడీ ఇది మొత్తం చెప్పిర్రు కదా సార్. మళ్ళా టైం ఎందుకు వేస్ట్ చేస్తుర్రు? వేరే చెప్పొచ్చు కదా! బేసిక్స్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా 3, 4 సార్ మినిట్స్ ఆల్రెడీ మళ్ళీ యూట్యూబ్‌లో ఉంది అక్కడికి సార్ వస్తాను. ఇది. ఫైన్. ఓకే. నెక్స్ట్‌కెళ్దాం మరి. ఓకే. ప్రైమరీ డాటా, సెకండరీ డాటా కూడా చెప్పుకోవడం జరిగింది. సోర్సెస్ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా సీరియేషన్‌లో మనం ఈ స్టేజ్‌లో ఉన్నామండి ప్రస్తుతానికి. ఓకే. ఫైన్. సో, సీరియేషన్‌లో ఇండివిడ్యువల్ సిరీస్, గ్రూప్డ్ సిరీస్ అని 2 రకాలైన సిరీస్‌లుంటాయండి. మనం ఏదైతే డాటాను సేకరించడం జరిగిందో, ఆ డాటాను ఈ 3 రకాల సిరీస్‌లలో తీసుకురావడం ద్వారా మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళడం జరుగుతుంది. అంటే అనాలిసిస్ చేయడం కోసం మనకు ఈజీగా ఉండడం జరుగుతుంది. సో, ఇండివిడ్యువల్ సిరీస్
చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇండివిడ్యువల్ సిరీస్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి సంబంధించిన అక్కడ స్కోర్ కూడా ఉండడం జరిగింది. అంటే అక్కడ ఏంటి, ఫస్ట్ పర్సన్‌కి వచ్చిన స్కోర్ ఎంత, సెకండ్ పర్సన్‌కి వచ్చిన స్కోర్ ఎంత, థర్డ్ పర్సన్‌కి వచ్చిన స్కోర్ ఎంత, ఈ విధంగా మనం ఏదైతే డిస్కస్ చేయడం జరిగిందో వాటికి సంబంధించి కొన్ని ఆహ్, ప్రాపర్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా వరకు ప్రాపర్టీస్ అడగడం జరుగుతుంది. ఆ ప్రాపర్టీస్‌ను ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీస్‌లో మనం ఎప్పుడైతే డెప్త్‌గా ఎళ్తామో మన క్వెషన్ కూడా చాలా ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయడానికి వీలుంటుంది. కమింగ్ టు ది కంటిన్యూయస్ సిరీస్ అండ్ డిస్క్రీట్ సిరీస్ అండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్క్రీట్ సిరీస్‌లో మనకు ఎప్పుడైతే డాటా ఇవ్వడం జరుగుతుందో, ఆ డాటాను టాలీ మార్క్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎప్పుడైతే ఈ స్కోర్స్ ఇస్తారో టాలీ మార్క్స్ ద్వారా మనము ఫ్రీక్వెన్సీని కనుక్కోవడం జరుగుతుంది. ఇటువంటి ఈ రకంగా మనము డాటాను మార్చుకున్నట్లయితే దాన్ని డిస్క్రీట్ సిరీస్ అంటారు. దానికి సంబంధించి ప్రాపర్టీస్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూయస్ సిరీస్ అండి. రైట్. సో, కంటిన్యూయస్ సిరీస్‌లో మనకు ఏదైతే డాటా ఉంటుందో ఆ డాటాను మనం కంటిన్యూయస్ సిరీస్‌లో మార్చుకున్నప్పుడు ఎక్కడ కూడా డాటా మిస్ గాకుండా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వివిధ రకాలైన స్థాయిల జీతాలు పొందే వ్యక్తులు ఉన్నప్పుడు మనం దాన్ని చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు దాన్ని మనం ఇది ఇండివిడ్యువల్ సిరీస్‌లో చూయించడం కష్టమవుతుంది. అదేవిధంగా డిస్క్రీట్ సిరీస్‌లో చూసుకున్నట్లయితే ఏదో ఒక స్థాయిని మాత్రమే తీసుకోవాల్సొస్తది. అన్ని స్థాయిలకు సంబంధించిన జీతాలకు సంబంధించిన వ్యక్తులను మనం కవర్ చేయాలనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో మనకు ఈ కంటిన్యూయస్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఒకసారి ప్రాపర్టీస్ మీరు చూసుకున్నట్లయితే కంటిన్యూయస్ సిరీస్ డాటా కెన్ టేక్ వాల్యూ వితౌట్ ఎనీ గ్యాప్. మనం గ్యాప్ లేకుండా కంపల్సరీ తీసుకుంటాము. వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్ ఆర్ స్టేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ నోన్ యాస్ క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి క్లాస్ ఇంటర్వెల్ మీరు గమనించండి. 20-30, 30-40 అక్కడ 20 నుంచెల్లి మనకు 80 వరకు ఏదైతే స్టేజెస్ ఉన్నాయో, ఆ స్టేజెస్‌లో ఎక్కడ గూడా మన గ్యాప్ లేకుండా తీసుకోవడం జరిగింది. 20-30, 30-40 ఈ విధంగా. ఈ 20-30 ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లాస్ అంటామండి. ఈ రేంజ్‌ని మనం ఏమని పిలవాలి? క్లాస్ అని పిలుస్తాం. అందులో ఏదైతే ఆ క్లాస్‌లో లో లోయెస్ట్ వాల్యూ ఉంటదో దాన్ని మనము ఆహ్, ఏమని పిలుస్తామండి? చూసుకున్నట్లయితే లోయర్ లిమిట్ అని పిలుస్తాం. అదేవిధంగా హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటదో దాన్ని మనం అప్పర్ లిమిట్ అని పిలుస్తామండి. ఏదైతే గ్యాప్ మెయింటైన్ చేస్తామో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ క్లాస్‌లో మనకెంత గ్యాప్ ఉందండి ప్రతిసారి? 10 ఉందండి. ఆ 10ను మనం చూసుకున్నట్లయితే అది క్లాస్ ఇంటర్వెల్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టాలీ మార్క్స్ ఉపయోగించే ఫ్రీక్వెన్సీని తీసుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యుములేటివ్. క్యుములేటివ్‌లో ఏ విధంగా ఉంటుందంటే, మనం దాన్ని సంచితం జేయడం జరుగుతుంది. అంటే కలిపి చూయించడం జరుగుతుంది. సో, మొత్తం 24 మందని మనకక్కడ తెలవడం జరుగుతుంది. ఇది కంటిన్యూయస్ సిరీస్ అండి. కంటిన్యూయస్ సిరీస్‌లో మనకు 2 రకాల పద్ధతులుంటాయండి. ఇన్‌క్లూజివ్ మెథడ్ అండ్ ఎక్స్‌క్లూజివ్ మెథడ్ అండి. సో, ఎక్స్‌క్లూజివ్ మెథడ్‌లో మనకు డాటా అనేది ఏ విధంగా ఉంటుందో మీరు పైన యొక్క ఇమేజ్‌ని జూసి అర్థం జేసుకోవచ్చు. ఎక్స్‌క్లూజివ్ మెథడ్‌లో మనకు ఎక్కడ కూడా క్లాస్ అనేది బ్రేక్ గాదండి. 20-30, 30-40 దిస్ ఈజ్ నోన్ యాస్ ఎక్స్‌క్లూజివ్ మెథడ్. కమింగ్ టు ది నెక్స్ట్ క్లాస్ ఏంటంటే అది ఇన్‌క్లూజివ్ మెథడ్. నెక్స్ట్ మెథడ్‌లో చూసుకున్నట్లయితే మనకు చూడండి అక్కడ గమనించండి 41-49, 50-58, 59-67 ఇక్కడ ఏమైందంటే 41-49 ఉంది. నెక్స్ట్ క్లాస్‌లో చూసుకున్నట్లయితే 50-58 ఉంది. ఇక్కడ ఏమైపోయింది 49-50 ఏదైతే మార్క్స్ వచ్చే అవకాశం ఉందో మేబీ 49.1 గావచ్చు, 5 గావచ్చు, 7 గావచ్చు. సో, ఆ ఆ ఏరియాను కవర్ చేయడం జరగలేదు. కాబట్టి దీన్ని మనము ఏమని పిలుస్తామంటే డాటా ఇన్‌క్లూజివ్ మెథడ్‌లో ఉన్నదని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైనా డాటాను మనకి ఈ రకంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్స్‌క్లూజివ్ మెథడ్‌లోకి మార్చుకొని మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇన్‌క్లూజివ్ మెథడ్‌లో ఇచ్చిన దాన్ని ఎక్స్‌క్లూజివ్ మెథడ్‌లోకి ఏ విధంగా మనం మార్చుకోవాలి? అండ్ పైన దాన్ని మాత్రం మనము ఎక్స్‌క్లూజివ్ మెథడ్ అదేవిధంగా కింది దాన్ని ఇన్‌క్లూజివ్ మెథడ్ అని ఎందుకు మనం అనాలి అని అనుకున్నట్లయితే చూడండి 20-30 ఉందండి. సో, 20-30 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కులు అనుకుందామండి. 20 మార్క్స్ నుంచెల్లి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు అని అని కాకుండా 20-29 వచ్చిన వాళ్ళు, 29.9 వచ్చిన వాళ్ళు మాత్రమే అందులో ఉంటారు. 30 వచ్చిన వాళ్ళు నెక్స్ట్ క్లాస్‌లో వస్తారండి.
సో 30 to 39.9 వచ్చిన వాళ్ళు 30 to 40లో ఉంటారు. 40 వచ్చిన వాళ్ళు నెక్స్ట్ గ్రూప్లో వస్తారు. దట్ ఈస్ వై దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్క్లూజివ్. అంటే ఆ మార్కు సంబంధించి అందులో కాకుండా నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటారు, అంటే ఎక్స్క్లూజ్ చేస్తారు, అందులోకెళ్ళి నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటారు. కాబట్టి దట్ ఈస్ నోన్ అండ్ ఎక్స్క్లూజివ్ మెథడ్. బట్ ఎక్స్క్లూజివ్ మెథడ్లో అలా తీసుకోరు, కానీ ఎక్కడ కూడా గ్యాప్ మాత్రం రాదు. కమింగ్ టు ది 40 నెక్స్ట్ మెథడ్ చూడండి, 41 to 49, 50 to 58. ఈ మెథడ్లో చూసుకున్నట్లయితే వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్క్లూజివ్ మెథడ్. 41 to 49 అన్నారు, అంటే 41 నుంచి 49 మార్కులు వచ్చిన వాళ్ళని అందరినీ తీసుకుంటారు, ఇందులో అందరినీ ఇన్క్లూడ్ చేస్తారు, ఎవరిని కూడా వదిలిపెట్టడం జరగదు. కాబట్టి దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్క్లూజివ్ మెథడ్. కానీ కంటిన్యూస్ సిరీస్లో మనకి మొత్తం డాటా ఎప్పుడు కూడా క్లాస్ అనేది కంటిన్యూ కావాలి, కాబట్టి డాటా ఇన్క్లూజివ్ మెథడ్లో ఇచ్చినప్పుడు మనం ఎక్స్క్లూజివ్ మెథడ్లోకి మార్చుకొని మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ ఒక చిన్న ఫార్ములా కూడా మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనం కరెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ది సక్సెసింగ్ క్లాస్ మైనస్ అప్పర్ లిమిట్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్లాస్ బై 2. ఇట్లా చేయడం ద్వారా మనకి ఏదైతే వస్తుందో దాన్ని మనం కరెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. దాన్ని మనం డీతోని సూచిస్తామండి. మేబీ ఎగ్జామ్లో అడిగితే కరెక్షన్ ఫ్యాక్టర్ దేనితో సూచిస్తారు అనుకున్నట్లయితే డి అని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము కరెక్షన్ ఫ్యాక్టర్ని తీసుకొని ఈ యొక్క ఇన్క్లూజివ్ మెథడ్ను ఎక్స్క్లూజివ్కి మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 41 to 49 అనే ఇన్క్లూజివ్ మెథడ్లో ఉన్న డాటా సిరీస్ ఎక్స్క్లూజివ్ మెథడ్లోకి ఎట్లా పోతుంది అంటే 41 to 49.5 అవుతుంది. నెక్స్ట్ క్లాసు 49.5 to 58.5 అవుతుందండి. అట్లా ఇలా తీసుకోవడం ద్వారా డాటా కూడా ఎక్కడ కూడా స్కిప్ కాదు, అందరి డాటా ఇందులోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్క్లూజివ్లో ఉన్నప్పుడు ఎక్స్క్లూజివ్లోకి మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ చూడండి, అదేవిధంగా కంటిన్యూస్ సిరీస్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఇంతకుముందు మనము ఏ విధంగానైతే ఎక్స్క్లూజివ్ ఇన్క్లూజివ్ గురించి తెలుసుకున్నామో, ఎక్స్క్లూజివ్లో మనకు 2 రకాలు ఉంటాయి, ఓపెన్ ఎండ్ క్లాస్ అండి, అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అండి. ఓపెన్ ఎండ్ అంటే చూడండి, ఇక్కడ లెస్ దెన్ 100 అంటే 100 కింద ఎంత అనేది మనకు తెలియదు. 0 to 100 తీసుకోవాలా, లేకపోతే 10 to 100 తీసుకోవాలా, దట్ ఈజ్ మనకు తెలియదు. అదే విధంగా చూసుకున్నట్లయితే అదే క్రమంలో ఇన్కంలో లాస్ట్లో అబోవ్ 300 ఉన్నది. అబోవ్ 300 అంటే ఎగ్జాక్ట్లీ 3 to 400 తీసుకోవాలా, 500 తీసుకోవాలా అనేది లేదు. కాబట్టి ఎప్పుడైతే డాటాను మనకు ఇట్లా ఇవ్వడం జరుగుతుందో దీన్ని మనం ఓపెన్ ఎండ్ క్లాసెస్ అని పిలవాల్సి ఉంటుందండి. అదేవిధంగా అన్ఈక్వల్ ఇంటర్వెల్స్. అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే కింది ఇమేజ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 100 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ విలేజ్. సో మనకు క్లాస్ ఇంటర్వెల్స్ చూడండి, 100 to 200, 200 to 400 ఉంది. అదేవిధంగా 400 to 7 ఉంది, 7 to 800 ఆ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏదైతే మనకు ఉందో డాటా అందులో 100 గ్యాప్ ఉందండి, క్లాస్ ఇంటర్వెల్ అంటారు దాన్ని. సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే మనకు 200 ఉంది. అదేవిధంగా థర్డ్ దాంట్లో చూసుకుంటే 300 ఉంది. ఈ రకమైన డాటా అంటే ఏదైతే మనకు అన్ఈక్వల్గా ఉంటుందో ఇంటర్వెల్, అంటే మధ్యలో గ్యాప్ అనేది మనకు అన్ఈక్వల్గా ఉంటుందో దాన్ని మనం అన్ఈక్వల్ ఇంటర్వెల్ అంటాం. ఈ అన్ఈక్వల్ ఇంటర్వెల్ ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నట్లయితే ద డాటా అరేంజ్డ్ విత్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ స్టాటిస్టికల్ అప్లికేషన్. మనం స్టాటిస్టికల్ అప్లికేషన్ కోసం ఉపయోగించడం వీలు కాదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి, టు మేక్ ది డాటా యూజ్ఫుల్ ఫర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇట్ ఈస్ నీడ్స్ టు మళ్ళీ రీఅరేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా నెక్స్ట్గా మనం మళ్ళీ అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు కంటిన్యూస్ సిరీస్లో మెథడ్స్ ఉంటాయండి. అదేవిధంగా లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అదేవిధంగా మోర్ దెన్ అక్కడ 2 లెస్ దెన్ పడ్డాయండి, మనం ఒకటి మోర్ దెన్ అనుకోవాలి. మోర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, రెండోది లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు గమనించండి. మనకు మార్క్స్ ఇచ్చారు, క్లాస్ ఇంటర్వెల్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు లెస్ దెన్ మెథడ్, మోర్ దెన్ మెథడ్ అనేది 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. సో మనకు లెస్ దెన్ మోర్ దెన్ మెథడ్ అని ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో ఆ డాటా కంటిన్యూస్ సిరీస్లో ఉన్నట్టండి. అదేవిధంగా ఆ డాటాను మనకు
ఏ విధంగా అమర్చుకోవాలో కూడా తెలవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ వరకు మీకు ప్రాబ్లమేటిక్ ఇవ్వకపోవచ్చు కానీ మీకు తెలిసి ఉండాలి ఏంటంటే లెస్ దెన్ కానీ అదేవిధంగా మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ మనకి ఇచ్చినప్పుడు డాటా ఏ సిరీస్లో ఉంది అంటే కంటిన్యూస్ సిరీస్లో ఉన్నదని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇప్పటి వరకు మనము క్లాసిఫికేషన్ అండ్ సిరియేషన్ ఆఫ్ డాటా అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో చూసుకున్నట్లయితే నెక్స్ట్, ఆఫ్టర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డాటా ఇట్ హ్యాస్ టు బి ప్రజెంటెడ్ ఇన్ ఏ సింప్లిఫైడ్ ఫార్మ్ ఫర్ ఈజీ కాంప్రిహెన్షన్. చూసుకున్నట్లయితే మన క్లాసిఫికేషన్ అయిపోయిందండి. క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డాటా సింప్లిఫై చేసుకోవాలి. దానికోసం అని ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ టాబులేషన్ ఈజ్ టు సమ్మరైజ్ ప్రజెంట్ ది డాటా ఇన్ ఏ డిఫైన్ అండ్ సిస్టమాటిక్ మేనర్. క్లాసిఫికేషన్ కావచ్చు, టాబులేషన్ కావచ్చు, ఇవి రెండు కూడా డాటాను సమ్మరైజ్ చేసి చూపించడం కోసం ఉపయోగపడేటి అండి. రైట్, సో సమ్మరైజ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సారాంశం అంటే ఆ సమ్మరీలోనే టోటల్ విషయం మనకు అర్థమైపోతుంది. మీరు సాధారణంగా చూసుకున్నట్లయితే చెప్పండి. సో చాలా మంది ఈ రోజులల్లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా మంది క్రికెట్ చూస్తూనే ఉంటారు. మీరు మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే చెప్పమ్మా. నాట్ విజిబుల్ సార్. కనబడతలేదా? ఎస్ సార్. ఇప్పుడు ఓకేనమ్మా? కనబడుతుందా అండి పిల్లలు? నో సార్. పడుతుంది. ఎస్ సార్. ఓకేనా? ఓకే, ఎస్, ఓకే, ఫైన్. సో మనము ఈ టాబులేషన్ కానీ క్లాసిఫికేషన్ కానీ డాటాను సమ్మరైజ్ చేసుకోవడం కోసం, చేసి చూపించడం కోసం ఉపయోగపడతాయండి. అంటే చూడండి, ఈ రోజులలో అందరూ క్రికెట్ చూస్తూనే ఉంటారు. ఒక రెండు టీంలు మనం పోటీలో ఉన్నప్పుడు ఓ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే టీమ్ ఏకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఏ బ్యాట్స్మెన్ ఎంత కొట్టిండే, బౌలర్ ఎట్లా వేసారు, ఇదంతా ఉంటుంది. సెకండ్ టీమ్ బికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. కానీ అంత అయిపోయిన తర్వాత లాస్ట్ సమ్మరీ అని ఇస్తాడండి. అందులో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు, అంటే ఆ సమ్మరీ చూడడం ద్వారా ఆ మ్యాచ్కి సంబంధించిన వివరాలు మొత్తం తెలిసిపోతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇదేంటంటే మొత్తం డాటా ఉండదండి మన దగ్గర. ఏది క్లాసిఫికేషన్లో, టాబులేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్మరైజ్ చేసి చూపించడం జరుగుతుంది. కానీ ఆ సమ్మరైజ్ ద్వారా ఆ డాటాకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ సమ్మరైజ్. సో మనం క్లాసిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు టాబులేషన్లోకి రావడం జరిగింది. ఈ టాబులేషన్లో చూసుకున్నట్లయితే టాబులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ డివైస్ ఆఫ్ presenting the data in orderly and systematic manner. Tabulation refers to the process of presenting the statistical data, while table is a means of presenting data. ఇక్కడ చూడండి, టాబులేషన్, టేబుల్ అనే రెండు విషయాలను చెప్పడం జరిగింది. టేబుల్ అంటే ఒక డాటాను ప్రజెంట్ చేయడం కోసం మనం ఏదైతే ఒక టేబుల్ను ఉపయోగిస్తామో దట్ ఈస్ టేబుల్. టాబులేషన్ అంటే ఏంటిదంటే ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనము టాబులేషన్ అనాలండి. టేబుల్లో మనం ఏదైతే ఆ డాటాని ఇన్సర్ట్ చేయడం కోసం, చూపించడం కోసం ఈ చేసే ప్రాసెస్ అంతా టాబులేషన్ కింద రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి టాబులేషన్. డియర్ స్టూడెంట్స్, మళ్ళీ 5 సెకండ్సే ఉంది కాబట్టి 5 మినిట్స్ తర్వాత 8:35కి జాయిన్ కండి. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రమేష్ సార్. ఓకే, సో నాకు 10 సెకండ్స్ అని కనబడ్డది, అందుకే నేను ఆగాను. సో మనం కంటిన్యూ చేద్దాం. ఒకవేళ వీడియో ఆగిపోతే వీడియో ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 10 మినిట్స్ ఉందా? ఓకే, ఫైన్. సో అయిపోయిన తర్వాత సో టాబులేషన్ ఎలిమెంట్స్ ఆఫ్ టేబుల్స్ అండి. చూసుకున్నట్లయితే ఒక టేబుల్లో ఏ విషయాలను ఆధారంగా చేసుకొని ఒక టేబుల్ నిర్మిస్తాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎలిమెంట్స్ ఆఫ్ టేబుల్, ఇందులోకి వెళ్ళి కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది ఎగ్జామ్స్లో. చూడండి ఒకసారి మీరు ఇక్కడ టేబుల్ని చూసినట్లయితే ఇక్కడ నేను
చాలా విషయాలు అంటే ఎలిమెంట్స్ను ఇక్కడ నేను పేర్కొనడం జరిగింది. మనం టేబుల్ ఎప్పుడైతే డ్రా చేయడం జరుగుతుందో దానికి నంబర్ ఇవ్వాలండి కంపల్సరీ. దానికి వితౌట్ నంబర్ మనం చాలా టేబుల్స్ తయారు చేస్తాం. మనం చేసే ఎక్స్ప్లెనేషన్ అనేది అనాలిసిస్ అనేది ఏ టేబుల్‌దో ఎవరికి అర్థం కాదు కాబట్టి నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ టైటిల్ మనం టైటిల్ రాయకుండా ఏదైతే టేబుల్ ఉంటుందో అది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. దేనికోసం తయారు చేశారో తెలియదు. క్యాప్షన్ అండి. క్యాప్షన్ అంటే చూసుకున్నట్లయితే మనకు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏ దాని మీద ముందుకెళ్తున్నాం అనేది క్యాప్షన్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి హెడ్ తర్వాత ఇక్కడ క్యాప్షన్ అనేది ఇక్కడ ఉందండి. ఈ క్యాప్షన్ మనం కింద ఏ డాటాను వివరిస్తున్నాము అనే విషయాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా స్టబ్ అండి. స్టబ్ అంటే మనం ఇక్కడ చూడండి స్టబ్ హెడ్డింగ్ ఉంది. స్టబ్ ఎంట్రీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇమేజ్‌లో మీకు ఇవి ఇంకా క్లియర్‌గా ఉదాహరణతో సహా చూపించడం జరిగింది. సో, హెడ్ నోటు, ఫుట్ నోటు, సోర్స్ ఆఫ్ డాటా ఇవి మనకు ఎలిమెంట్స్‌గా చెప్పుకోవడం జరుగుతుంది. ఫుట్ నోట్ అంటే కింద ఉంటుందండి. అంటే మనము పైన చెప్పాల్సిన విషయాలలో ఏమన్నా మిస్ అయినప్పుడు ఈ ఫుట్ నోట్ కింద చెప్పి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సోర్స్ ఆఫ్ డాటా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మెయింటైన్ చేయాలి. మనం ఒక డాటాను సేకరించినప్పుడు ఆ డాటాను ఎక్కడి నుంచెల్లి సేకరించినామో చూపించాలండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి నెక్స్ట్ ఇమేజ్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి నేను టేబుల్స్ చూపెట్టాను. ఇన్‌కమ్ ఉంది. సో, ఇట్ ఈస్ స్టబ్. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే గ్రూప్ అకార్డింగ్ టు ది సెక్స్ అంటే జెండర్ ప్రకారంగా మనం మెన్ అండ్ వుమెన్ చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం స్టబ్‌గా తీసుకోవచ్చు. యెస్. చెప్పమ్మా. రైట్. సో, మనకు టేబుల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి. సింపుల్ అండ్ కాంప్లెక్స్ టేబుల్స్ అండి. జనరల్ పర్పస్ అండ్ స్పెసిఫిక్ పర్పస్ టేబుల్స్ అని ఉండడం జరిగింది. 2 టైప్స్. ఇందులో ఫస్ట్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే సింపుల్ టేబుల్స్ అండి. డాటా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సింగిల్ క్యారెక్టర్ ఇస్ ప్రెజెంటెడ్ ఇన్ ది సింపుల్ టేబుల్. ఒకటే క్యారెక్టర్ సంబంధించి ఉంటే సింపుల్ టేబుల్‌లో చూపెడతాం. దాన్నే వన్ వే టేబుల్ అని కూడా పిలుస్తాం. అదేవిధంగా కాంప్లెక్స్ టేబుల్స్‌లో మనకు 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయండి. 2 వే టేబుల్, హై ఆర్డర్ టేబుల్. 2 వే టేబుల్ అంటే అక్కడే ఆల్రెడీ ఉంది. 2 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు మనం 2 వే టేబుల్ వాడతాం. మోర్ దెన్ 2 ఉన్నట్లయితే హై ఆర్డర్ టేబుల్ వాడతాం. దానికి నేను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమేజెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సింపుల్ టేబుల్ ఒకటే సంబంధించిన డాటా మనకుంది. ఇన్‌కమ్ ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో, అది సింపుల్ టేబుల్ అండి. వన్ వే టేబుల్ అంటాం. కమింగ్ టు ది 2 వే టేబుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ ఉంది. ఎంతమంది అనే వాళ్ళని మళ్ళీ మనం క్లాసిఫై చేశాం. మేల్, ఫీమేల్‌గా. దిస్ ఈస్ నోన్ యాస్ 2 వే టేబుల్. అంటే 2 వేరియబుల్స్ ఉండడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే హై ఆర్డర్ టేబుల్. సేమ్ ఇన్‌కమ్ వాటిని మనం ఏం చేసినామంటే మేల్, ఫీమేల్‌తో పాటు ఏజ్‌ని కూడా యాడ్ చేయడం జరిగింది ఇక్కడ. ఏ ఏజ్‌లో ఎంతమంది అంటే మేల్‌కి ఎంత, ఫీమేల్ ఎంత. అదే విధంగా 30-40లో మేల్ ఎంత, ఫీమేల్ ఎంత. సో, దీస్ ఆర్ నోన్ యాస్ హై ఆర్డర్ టేబుల్స్. ఇవి మనకు ఎందులోకొస్తాయి అంటే ఫస్ట్ కేటగిరీ సింపుల్ అండ్ కాంప్లెక్స్ టేబుల్‌లో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ జనరల్ పర్పస్ అండ్ స్పెసిఫిక్ పర్పస్ టేబుల్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ పర్పస్ టేబుల్స్. దీస్ ఆర్ నోన్ యాస్ రిపోజిటరీ టేబుల్స్. టేబుల్స్ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆర్ ఎగ్జాంపుల్స్ for this type of tables. These tables contains more information. Thus, these tables are highly useful to research. చూసుకున్నట్లయితే జనరల్ పర్పస్ టేబుల్స్ దాదాపుగా గవర్నమెంట్ ఏజెన్సీస్ పబ్లిష్ చేయడం జరుగుతుందండి. యూజ్ చేయడం జరుగుతుంది. చాలా డాటా ఉంటుంది అందులో. ఇది రీసెర్చ్ కోసం ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా డాటా ఉన్నప్పుడు ఎక్కువ రీసెర్చ్‌కి అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ పర్పస్ టేబుల్స్ ఆ విధంగా ఉపయోగపడతాయి. కమింగ్ టు ది స్పెసిఫిక్ పర్పస్ టేబుల్స్. దీస్ ఆర్ నోన్ యాస్ డెరివేటివ్ టేబుల్స్. ఎందుకు డెరివేటివ్ టేబుల్స్ అంటారో చూద్దాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిగర్స్ అండ్ రిజల్ట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఒరిజినల్ ప్రైమరీ డాటా. మనం డాటాను సేకరించి దాని నుంచెల్లి ఈ టేబుల్స్ తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి డెరివేటివ్ టేబుల్స్ అంటారు. ఇట్ రివీల్స్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్, పర్సెంటేజెస్, స్టాటిస్టికల్ మీజర్స్ లైక్ యావరేజెస్, డిస్పర్షన్స్, స్క్యూనెస్. అంటే స్టాటిస్టికల్‌లో మనం ఉపయోగించే టేబుల్స్ అన్నీ దాదాపుగా స్పెసిఫిక్ పర్పస్ టేబుల్స్ కిందకే వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వీటికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి టేబుల్స్‌కి సంబంధించి చూద్దాం.
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ది ఫినామినా ఇన్ ఏ డీటెయిల్ యాజ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ఫిగర్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది ఒక సమ్మరీ మాత్రమేనండి. మొత్తం డీటెయిల్స్ మనము అవగాహన చేసుకోగలుగుతాం కానీ ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. కాబట్టి ఓన్లీ ఫిగర్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని ఇంకా డెప్త్‌గా అర్థం చేసుకోలేకపోతాం. అంత డీటెయిల్స్ ఉన్నాయి. టేబుల్స్ ఆర్ నాట్ యూజ్‌ఫుల్. ఓకే. టేబుల్స్ ఆర్ నాట్ యూజ్‌ఫుల్ టు ఇల్లిటరేట్ పీపుల్ ఆర్ లేమ్యాన్. సాధారణమైన వ్యక్తులకు, టేబుల్స్ మీద అవగాహన లేని వ్యక్తులు ఈ టేబుల్స్‌లో ఉన్న డాటాను అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ స్పెషల్ నాలెడ్జ్ టు రీడ్, అండర్‌స్టాండ్ అండ్ ఇంటర్‌ప్రెట్. చదవడానికైనా, అర్థం చేసుకోవడానికైనా, దాన్ని వివరించడానికైనా గానీ లేమ్యాన్‌కు, సాధారణమైన వ్యక్తికి అంత ఈజీ కాకపోవచ్చు. ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డాటా టేబుల్ ఇన్వాల్వ్స్ మ్యాథమెటికల్ కాంపిటీషన్. అంటే కొన్ని సందర్భాలలో టేబుల్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ కాంపిటీషన్ కూడా ఉండొచ్చు. అంటే ఆ విధంగా కూడా తయారు చేసే అవకాశం ఉంటది కాబట్టి అంత ఈజీ కాదు. పీపుల్ మే ఫీల్ ఫెడ్ అప్ విత్ న్యూమరికల్ ఇఫ్ టూ మెనీ డీటెయిల్స్ ఆర్ షోన్ ఇన్ ఏ సింగిల్ టేబుల్. ఒకటే టేబుల్‌లో వివిధ రకాలైన డాటా అంటే హ్యూజ్ డాటా మనం ఉపయోగించినప్పుడు ఎవరైతే మనకు లేమ్యాన్ గాని అర్థం చేసుకోలేకుండా కొంచెం విసుగు వచ్చే అవకాశం ఉంటాయి. అదే టేబుల్స్ ఆర్ ప్రిపేర్డ్. ఒకవేళ టేబుల్స్ కేర్‌లెస్‌గా గాని, అదే విధంగా తప్పుగా మనం ప్రిపేర్ చేసినట్లయితే అది వేరే లెవెల్ అంటే ఆహ్, డిఫీట్. ఒకవేళ తప్పుగా మనం అనాలిసిస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టేబుల్స్ ఎంత ఉపయోగపడినాయో అదే విధంగా కొన్ని లిమిటేషన్స్ కూడా వాటికి ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇప్పటి వరకు మనము క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. స్టార్టింగ్‌లో ఆహ్, ఆరిజిన్ చెప్పుకున్నాం. అదే విధంగా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్. అదే విధంగా డాటా గురించి తెలుసుకున్నాం. ఆ డాటాను ఏ విధంగా క్లాసిఫై చేస్తామో తెలుసుకున్నాం. నెక్స్ట్ దాన్ని ఏ విధంగా టాబులర్ ఫార్మ్‌లో తీసుకొస్తాం టాబులేషన్‌లో అని తెలుసుకోవడం జరిగింది. కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ప్రెజెంటేషన్ ఆఫ్ డాటా. డాటాను ప్రెజెంట్ చేయడానికి మనకు డయాగ్నమాటిక్ ప్రెజెంటేషన్ అంటే డయాగ్రామ్‌లో ఏ విధంగా ప్రెజెంట్ చేస్తామో ఇక్కడ మనం చూస్తాం. డయాగ్రామ్స్. క్లాసిఫికేషన్ అండ్ టాబులేషన్ డు నాట్ హెల్ప్ ది లేమ్యాన్ టు ఇంటర్‌ప్రెట్. అంటే మనం ఇంతకుముందు ఏదైతే క్లాసిఫికేషన్ చేశామో వివిధ సీరీస్‌లల్ల అదే విధంగా టాబులేషన్‌లో వివిధ రకాలైన టేబుల్స్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ చూపెట్టామో, ఆ టేబుల్స్‌ని అర్థం చేసుకోలేకపోవచ్చు సాధారణమైన వ్యక్తులు. కాబట్టి ఈ డయాగ్రామ్స్, గ్రాఫ్స్ అనేటివి ఈ పర్పస్‌లో అంటే తొందరగా అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో, డయాగ్రామ్స్ ఆర్ అట్రాక్టివ్‌గా ఉంటాయి మళ్ళీ. అదే విధంగా మేక్ ది డాటా సింపుల్. చాలా సింపుల్‌గా ఉంటుంది. కంపారిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపారిజన్ చూసుకున్నట్లయితే మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదైనా 2 సంబంధించిన టీమ్స్ సంబంధించిన డాటా మనం చూసుకున్నట్లయితే ఆహ్, ఆ 2 రేఖలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధమైన పెర్ఫార్మన్స్ ఆ 2 టీమ్స్ ఇస్తాయి అనేది కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, సేవ్ ద టైమ్ అండ్ చాలా తక్కువ టైం తీసుకుంటుంది ఇందులో. అదే విధంగా చూసుకున్నట్టే దీస్ ఆర్ నాట్ యూజ్ ఇన్ డెప్త్ అనాలిసిస్. చాలా డెప్త్ అనాలిసిస్ కోసం మేబీ ఇది ఉపయోగపడకపోవచ్చు. రివీల్స్ ఓన్లీ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఆఫ్ ది డాటా. మనం అప్రాక్సిమేట్ డాటానే పొందగలుగుతాం గానీ ఎగ్జాక్ట్ డాటా అనేది కష్టమైతుంది ఇందులో. కన్వే లిమిటెడ్ మీనింగ్. ఓకే. ఇంతకుముందు చెప్పుకున్నట్టు డెప్త్ అనాలిసిస్ ఉండదు కాబట్టి లిమిటెడ్ మీనింగే మనకు అవకాశం ఉండొచ్చు. ఆర్ నాట్ కన్వీనియంట్ టు ప్రెజెంట్ ఆల్ ది మైన్యూట్ డీటెయిల్స్. అదే విధంగా ఇందులో కూడా చాలా చిన్న చిన్న విషయాలను కూడా డిస్కస్ చేసే అవకాశం ఉండదు. ఓవరాల్‌గా మనం అర్థం చేసుకోగలుగుతాం గానీ, చిన్న చిన్న విషయాలను కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోలేకపోతాము. సో, ఇది దీనికి సంబంధించిన లిమిటేషన్ కూడా మనం భావించొచ్చు. డిఫికల్ట్ టు కన్‌స్ట్రక్ట్ ఎస్పెషల్లీ